హాయ్ టు ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంది చిదంబరం అండి. సో నేను వెళ్ళాను. నా వీడియోస్ కొన్ని ఫోన్ లోడింగ్ వల్ల హ్యాంగ్ అయిపోవడం వల్ల డిలీట్ అయిపోయాయి. సో బాధాకరంగా ఉంది. కానీ పంచభూతలింగాలలో నేను అన్నీ సీరియస్గా చెప్తున్నాను కాబట్టి ఈ ఒక్కటే మిస్ అయింది. సో అందుకని నేను ఇమేజెస్తో చెప్తున్నాను. ఇది చిదంబరం అండి. చిదంబరంలో స్వామి నటరాజ రూపంలో ఉంటారు. ఈయనకి రూపం ఉండదు. ఎందుకంటే ఆకాశం ఎంత ఖాళీగా ఉంటుందో ఈయన రూపం కూడా అంత ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ తత్వంలో స్వామివారిని మనం ఇమాజ్ చేసుకోవాలి. నటరాజ స్వామి రూపం ఉంటుంది కానీ అది కాదు. దాని వెనక కనిపించే తెర వెనకాల ఏమీ ఉండదు. ఆ ఏమీ లేని చోట నీ మనసు ఎంతవరకు లగ్నమై నన్ను చూస్తున్నావు అనే క్వశ్చన్లో ఉంటాడు స్వామి. ఇక్కడ ఇంకో విశిష్టమైనది ఏమి అంటే, మనం ఏ గుడికి వెళ్ళినా మూల విరాట్టు ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఇద్దరు ఉంటారు మూల విరాట్లు. ఒకటి విష్ణువు, ఒకటి శివుడు. సో శివకేశవులు ఇద్దరు మూల విరాట్లు కలిగి ఉన్న ఏకైక క్షేత్రం మన చిదంబరం అనేది మనకి ఆకాశతత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశం ఎంత ప్యూరిటీగా ఉంటుందో మన మనసు కూడా అంత ప్యూరిటీగా ఉంటే ఆయనను చేరడం అనేది అంత సులువుగా ఉంటుంది అని చిదంబరం యొక్క రహస్యం. సో ఈ రహస్యానికి అర్థం ఏమిటి అంటే అదే, మనం ఏది చేసినా కూడా స్వామివారు పట్టుకోకుండా ఉండరు, మనల్ని క్వశ్చన్ చేయకుండా ఉండరు. సో మంచి మార్గంలో వెళ్తూ ఖాళీ తత్వంలో నువ్వు ఎంత మేధస్సు తత్వాన్ని చూపిస్తావు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సో మీరు ఎంతమంది వెళ్ళారు చిదంబరానికి? నేను చూశానండి. చాలా అద్భుతంగా ఈ క్షేత్రం తప్పకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే గోపురం విశిష్టంగా ఉంటుంది. మీరు మన అయ్యప్ప స్వామి గోపురాలు చూస్తే సేమ్ ఇలాగే అనిపిస్తుంది. సో చిదంబరం వెళ్ళడం ఎలా అనుకుంటున్నారా? చిదంబరం వెళ్ళడానికి ఎక్కడి నుంచైనా మీరు ఏ ఊరు నుంచి వచ్చినా సరే ట్రైన్స్ అయితే డైరెక్ట్ ఉన్నాయి, కానీ బస్సులు అయితే కొంచెం తక్కువేనండి. తిరుచి నుంచి అయితే చెప్పలేనన్ని ఉన్నాయి. తిరుచికి వచ్చిన వాళ్ళు బస్సు ప్రయాణం అయితే తిరుచి నుంచి వెళ్ళండి. ట్రైన్ ప్రయాణం అయితే డైరెక్ట్గానే ఉన్నాయి. సో చిదంబరంలో చాలా డిఫరెంట్ రహస్యాలు ఉన్నాయి. వాటిల్ని నేను మాటల్లో చెప్పడానికి కొన్ని నాకు దొరకవు, ఎందుకంటే అనుభవం వేరుంటుంది. వీడియోస్ కూడా మనం ఎంతవరకు తీయగలమో అంతవరకే తీయాలి. అనుమతి ఇచ్చారు కదా అని మనం అంతా ఫోకస్ చేయలేం కదండి. ఇక్కడ అన్ని రహస్యాలే. ఆ రహస్యం నీ మనసే అనేది ఒకటి గుర్తించిన వాళ్ళకి అన్నీ బెటర్గా ఉంటాయి. చిదంబర రహస్యం అంటే ఏదో కాదండి, నీ మనసే అసలు ఏది తెలియని ఒక రహస్య గది అని అర్థము. సో వీడియో నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతే. థ్యాంక్ యూ.